ప్రొద్దుటూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు వైసీపీలోను ఇటు టీడీపీలోను అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. ప్రస్తుతం పూర్తిగా ఎన్నికల ప్రచారం ముమ్మరమవుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఎన్నికల షెడ్యూల్ వదిలారు. త్వరలో ఏప్రిల్ 18 తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి మీద సిట్టింగ్ ఎమ్మెల్యే అనేకమైన వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వరదరారెడ్డి వయసుకు సంబంధించిన అంశాలను ఆయన పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వరదరారెడ్డి గారి కుమారుడు యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వరదరారెడ్డి గారి మీద ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల మీద మీరు ఏం చేస్తారు, కామెంట్ చేస్తారు? వయసు అనేది ఆయనకి 81 సంవత్సరము, అది వాస్తవం, నేను దాచిపెట్టాల్సిన పనిలే. 81 సంవత్సరంలో కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ప్రొద్దుటూరు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ను 3-4 ఆశించినారు. కానీ వీటన్నింటిలో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారము, ప్రజలు కోరుకున్న దాని ప్రకారం, అంటే టీడీపీ పార్టీ చేసిన సర్వేల ప్రకారం వరదరారెడ్డి గారినే టీడీపీ పార్టీ నాయకత్వం ఎన్నుకునింది. ఎన్నుకున్న తర్వాత ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే విషయం తెలుసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసినారు. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకొక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ సర్వ్ చేయడానికి ఆయనకి ఏమాత్రం ఇబ్బంది లేదు. శారీరకంగా మానసికంగా కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈయనకి 81 సంవత్సరం ఇప్పుడు అంటున్నారు. ఇదే విధంగా అత్యంత అభివృద్ధి, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో అమెరికాలో జో బైడెన్ ప్రజెంట్ సిట్టింగ్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్, ఆయన మళ్ళీ అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా మళ్ళీ డిక్లేర్ అయినాడు. ఆయన మళ్ళీ నెక్స్ట్ రేస్లో ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎలక్షన్స్లో. అంత పెద్ద అభివృద్ధి చెందిన దేశంలో అమెరికా ప్రెసిడెంట్కు ఆయన పోటీకి 81 సంవత్సరంలో పోటీ పడగలుగుతున్నప్పుడు ఒక చిన్న ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి 81 సంవత్సరంలో వరదరారెడ్డి పోటీ పడడంలో పెద్ద ఆశ్చర్యం ఇబ్బందిగానే ఉండదని నేను అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నప్పుడు వరదరారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి పదే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన చేయలేదు, కేవలం ఈ 4.5 సంవత్సరాలు చేసి 40 ఏళ్ళుగా ప్రొద్దుటూరులో అభివృద్ధి జరగలేదనంటే కామెంట్ కూడా చేయడం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు పదే అభివృద్ధి గురించి, వాళ్ళే అభివృద్ధి చేసినారని. నేనైతే ఈ విషయంలో నికార్సుగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్న సూటిగా. అభివృద్ధి విషయంలో ఒక చర్చ చేద్దాం. చర్చ అంటే జనాలను వేసుకొని ఆడుకోబోయే అదంతా అక్కర్లే. 1-2 వచ్చి కేవలం ప్రెస్ వాళ్ళు మాత్రం ఎదురునే పెడదాం. లేదు ఇదంతా గందరగోళం అంటే ఒక ప్రెస్కు మీరు చేసినట్టు ఏంటి అభివృద్ధి మొత్తం ఒక రికార్డు ఒకసారి ప్రజెంట్ చేయండి. మేము చేసిన ఏదో అభివృద్ధి ఏందో ఒకసారి చెప్దాం. ప్రొద్దుటూరు ప్రజానీకం తెలుసుకుంటారు. దీనికి టైం తీసుకొని మీరు చెప్తే దానికి మేము సిద్ధంగా ఉంటాం. అభివృద్ధి మీదనే చర్చ చేద్దాం, అభివృద్ధి మీదనే ఓటింగ్ అడుగుదాం. తర్వాత ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు లేకుండా కేవలం మనం చేసిన అభివృద్ధి, మన పార్టీ చేసిన అభివృద్ధి, లేదా అభ్యర్థికి సంబంధించినటువంటి విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, అనవసర విషయాలు ప్రజలకు తెలపకుండా ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. దానికి మీరేమంటారు? తప్పకుండా అది మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు అనేది వాంఛనీయం కాదు. అయితే ఒక అవినీతి విషయంలో మాత్రం తప్పకుండా పలానా వ్యక్తి అవినీతి చేసినాడు, నువ్వు అవినీతి చేసినాడు చెప్పక తప్పదు. అంతకు తప్ప వేరే వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడాల్సిన పనిలా. ఏ విషయం మాట్లాడినా ప్రజా ప్రయోజనకరంగా ఉండే విధంగా మాట్లాడితేనే బాగుంటుంది. ఏం చేస్తే ఏం మాట్లాడినా ఈ విషయం ప్రజలకు ఏం ప్రయోజనకరం కలగజేస్తుంది, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం పనికి వస్తుంది అనే విషయం ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే కూడా ఇంకా మంచిదే. దాని మీద అభివృద్ధి మీదనే ఎలక్షన్కి పోదాం, చేసిన అభివృద్ధినే చెప్పుకుందాం, పార్టీ కోసం చెప్పుకుందాం, పార్టీ చేసిన పనులు చెప్పుకుందాం, ఎలక్షన్కి అదేవిధంగా చేద్దాం. మాకేం అభ్యంతరం లేదు. మేము ఆహ్వానిస్తున్నాం ఈ ఆయన చేసిన ప్రతిపాదనను. రెండోసారి గురు శిష్యుల మధ్య పోటీ ఉండబోతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరేం చెప్తారు ప్రజలకు? గురు శిష్యుల అన్నదమ్ములు అనేది దీనికి కాలంలో ఏం చెప్పేదానికి ఎవరి మధ్య అయినా పోటీ జరగచ్చు. ఆయన గురువు అనే ఒకసారి అంటాడు, ఒకసారి నిన్ను పతనం చేస్తా సమాధి కడతానని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి గురువుకు సమాధిని కట్టేటోడు ఏమంటారు? కాబట్టి అవన్నీ మాట్లాడాల్సిన వల్ల పోటీగానే ఉంటుంది. ఎవరి మధ్యనైనా సరే ఈసారి మాది పైచేయి అవుతా అని మేము అనుకుంటున్నాం. ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కొండారెడ్డి చెప్తున్నటువంటి